కార్యక్రమాలు చేపడుతున్నారు. హెల్త్ చెకప్స్, మెడికల్ క్యాంప్స్తో పాటుగా గత 2 ఏళ్లుగా వినాయక చవితికి కెమికల్స్ వద్దు, మట్టి వినాయకుడు వద్దు అని తెలియజేస్తూ మట్టి వినాయకులు కూడా ఉచితంగా పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు లక్ష్మి గారు. వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ అందరూ వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇప్పుడు తర్వాత అంశం ప్రారంభించారు. ఒక విలక్షణ సాంస్కృతిక సేవా సంస్థ. ఇప్పుడే గౌరవనీయులు కృష్ణ గారు చెప్పినట్టు లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మి గౌరవనీయులు సతీష్ గారి నేతృత్వంలో ఒక విలక్షణ కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులను చప్పట్ల ద్వారా మీరు అభినందించాలి. వనదేవతలను పూజించే పూజాలను సత్కరించే సంస్థ ఉజ్వల వార్తలు. అమ్మవారి సౌభాగ్యవతి అంటే అమ్మవారి యొక్క రూపాల్లో పరదేవతను ఆరాధించేటువంటి అర్చక స్వాములు ఆరాధించేటువంటి గొప్ప సంస్కృతి, గొప్ప విధానం ఇవాళ ఉజ్వల కైవసమైంది. ఆ పరంపరలో మీ అందరి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చరాచర బ్రహ్మాండానికి పుణ్యము అమ్మవారిని ఆరాధించేది మీకు దండం పెట్టు అంత పుణ్యమని శాస్త్రం చెప్పింది. శతమానం మగ్నం వెనక పాట శతమానం భవతి శతాయు పురుష శ్రీ. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లలిత మా అమ్మాయి అద్భుతంగా ఇవాళ తంత్రి గారిని ఎక్కడికో ఏదో లోకాలకు తీసుకెళ్లారు ఒక బరువైన పాటితో. కోరుతున్నాం. ఇప్పుడు వెంటనే పురస్కార పనులు నిర్వహించుకుందాం. చేసిన సౌజన్యమూర్తి ఆ వేణుమాల చంద్ర గారి చప్పటి ద్వారా వినాయక అతిథులు శ్రీ వేణుమాల శర్మ గారు, శివనరసింహ శర్మ గారు, అలాగే శ్రీ దేవతి శర్మ గారు, శ్రీ బాలా మురళి గారి చేతుల మీదుగా శ్రీ బాబానాయుడు గారి సత్కారం. తర్వాత శ్రీ మేకల రాజారెడ్డి గారు, గురుస్వామి గారు వారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. చెప్పండి గారు, గౌతమ్ ముద్రాజ్ గారు, గౌతమ్ మీ పేరు చెప్పాక స్టార్ట్. ఎస్, ఇది ఇలా చెప్పండి. ఓకే, మేకల్ రాజరెడ్డి. మేము ఉండేది బోడుపాడు. ఈరోజు ఉజ్వల వాళ్ళు లష్కర్ బోనాల వారు ప్రధానోత్సవం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మేము 20 సంవత్సరాలుగా స్వామివారి పూజలో సేవ చేస్తున్నందుకు వాళ్ళు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు ఇట్లా వాళ్ళు ఎంతో మందిని కళాకారులను పైకి తీసుకొస్తుంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. మమ్మల్నే కాకుండా ఇంకెంతో మంది ఉన్నారు మాలాగా, అందరినీ పైకి తీసుకొని వస్తుంటే ఇంకా చాలా ఆనందం. మాకు అంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే మేము చేసే సేవా కార్యక్రమాలకు గుర్తింపు వచ్చిందని మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందంగా. సార్, ఈ సంస్థ వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలంటే ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి ఉజ్వల వాళ్ళు మాత్రం చాలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తుండాలి, ఇలా వాళ్ళు ఇంకా ఎత్తులు ఉండాలి. ఇలా మాలాంటి వాళ్ళని కూడా తీసుకొని మేము కూడా వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం చేయాలని మాకు కూడా ఉంది.
ఇలాంటి మా కళాకారులను కూడా మేము గుర్తించి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఇంకా పైకి తీసుకొస్తారని మేము సంతోషం. లాస్ట్ అది గురుగారు పూజారి గారి చేతి మీద బహుమతి అందుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు వేణుమాధవ శర్మ కానీ దైవకి శర్మ గారితో మళ్ళీ శివనరసింహ తండ్రి బాలరాజు వారి చేతుల మీద అవార్డు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. పెద్దలు పూజ్యులు గురువర్యులు వేణుమాధవ శర్మ గారు దైవకి శర్మ గారి చేతుల మీద తీసుకోవడం అంటే ఎంతో అది ఆనందంగా ఉంది మాకు. సంతోషం. థ్యాంక్ యూ సార్. మీరు హరి ఓం గురుభ్యో నమః. నా పేరు బైండ్ల రాణా ప్రతాప్, మరి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పక్కన వంగపల్లి విలేజ్. నేను బైండ్ల శక్తి పూజారిని. ఈ ఉజ్వాల సంస్థ వాళ్ళు ఇంకా మేమే కాకుండా పల్లె పల్లె నలుగురు గ్రామాల్లో ఉన్నటువంటి కళారూపాలను కూడా గుర్తించి ప్రతి ఒక్క కళాకారుని గుర్తించి మరి మాకు అందజేస్తున్నటువంటి అవార్డ్స్ కూడా మిగతా కళారూపాలు కూడా అందజేస్తే ఇంకా బాగుంటుంది. మరి నలుగుల పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళారూపాలందరినీ గుర్తించి ఈ ఉజ్వాల సంస్థ వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ సంస్థ కూడా చాలా ఇంకా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంస్థను గుర్తించి మాలాంటి కళాకారులను కూడా ప్రోత్సహించి మాలాంటి వాళ్ళను తెర మీదకి తీసుకువస్తే మాలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ కూడా గుర్తించి మంచి మంచి అవకాశాలు మా కళాకారుల అందరికీ కూడా ఇవ్వవలసిందిగా ఉజ్వాల సంస్థ వాళ్ళను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా సన్మానం చాలా సంతోషం అనిపించింది. మేమే కాదు ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది కూడా ఆ పెద్దవాళ్ళతో అవార్డ్స్ రివార్డ్స్ అన్ని అందుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సార్ గతంలో కూడా ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగింది? గతంలో కూడా ఉజ్వాల సంస్థ నుంచి నంది అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఈరోజు ఈ అవకాశం కలిగిన ఉజ్వల సంస్థ వారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ సంస్థ అనేటువంటిది ఇంకా చాలా ఇంకా మునుముందు ఇంకో ఎన్నో విధాలుగా ఎదగాలనేటువంటి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పిల్లలు రావాలి. ఆల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అందరూ కలిపి అలాగే గాంధీ గారి సిద్ధంగా ఉండాలి. కండువుగా ఆ ప్రొసెషన్ తీసుకొచ్చేవాళ్ళు అంటే ఆహా గోనాలలో ఈ మహంకాళి అమ్మవారు తాండవం ఆడుతోంది కదా అన్నంత ఆనందంగా ఉండేది. అది ఎప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళకి ఏమీ తెలియదు. చక్కగా ఆ బోనాలు ఎత్తుకొని వచ్చి ఆ మహంకాళి అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ బోనాలన్నీ సమర్పించేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు చేసి తర్వాత సంగీత డాన్స్ సన్మానం జరగడం ఎలా అనిపించింది? సంతోషకరమని. నా పేరు పద్మాకర్ గురుస్వామి, వికారాబాద్ జిల్లా తాండూరు మాది. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు? మాకు చాలా సంతోషం. అంత పెద్ద మహానుభావుడు అమ్మవారి సాక్షాత్తు చేసి మాకు వచ్చి ఆశీర్వాదించినట్టు అనిపించింది. చాలా సంతోషం. అచ్చా, మీ అది ఏమంటారు, ఎలాంటి సేవా కార్యక్రమాన్ని గుర్తించి వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది? నేను జ్యోతిషంలో 2 నంది అవార్డులు ఇదే ఉజ్వల సంస్థ ఇచ్చింది కంటిన్యూగా. సూపర్. ఇక ఇది 5వ అవార్డు ఉజ్వల సేవా సంస్థ అనుకోవడం 5వ అవార్డు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలోకి ఉన్నారు? 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుంచి. ఈరోజు మీకు ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప చేతుల మీదుగా బహుమతి ఇవ్వడం ఈ ఉజ్వల సంస్థ వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. అచ్చా, నన్ను నా పేరు ప్రతిష్టలు వాళ్ళు నా సేవలను 10 మందికి చాటినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సూపర్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఉజ్వల వాళ్ళు ఏం చేసినా కూడా మేము కంపల్సరీ అటెండ్ అవుతాము. ఓవరాల్ గా ఈరోజు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. సూపర్.